దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఇటు దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతం పైన ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది, అది బంగ్లాదేశ్ని ఆనుకొని ఉంది. అది టువర్డ్స్ మనకు చూసుకున్నట్టయితే ఉత్తర దిశగా కొంతవరకు వంగి ఉంది. దీని ప్రభావం వలన రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం వలన రాబోయే 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. మొన్నటి వరకు దాదాపుగా ఎండల తీవ్ర ఇబ్బందులు పడినటువంటి ప్రజలు కొంత ఉపశమనం కలగడంతో పాటుగా ఇప్పుడు కొంతవరకు మాత్రం దక్షిణ భారతదేశం అలాగే మధ్య భారతదేశం అంతటా కూడా దాదాపుగా పొడి వాతావరణం, క్లౌడీనెస్ ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లు అనేవి అన్ని చోట్ల ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజుల పాటు ఇబ్బందులు పడినటువంటి దీనికి కొంత ఏదైతే తీపి కబురని చెప్పాలి, కొంతవరకు వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీనికి తగ్గట్టు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎలీనో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆల్రెడీ ఉంది చాలా ప్రాంతాల్లో. అయితే ఈ వారం రోజుల పాటు మాత్రం కొంత మాన్సూన్ యాక్టివ్గా ఉండడం, దానికి తోడు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ కొనసాగడం వలన అక్కడక్కడ చాలా చోట్ల వర్షాలు అనేవి పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్ నాయుడు, విశాఖపట్నం నుండి.